Mental health, reboot your body. Omega 3 oil. Strong heart, sharp mind, healthier you. మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోయింది ఆ రోజంతా షెడ్యూల్ అంతా అయిపోయింది తర్వాత సోలో మాత్రం మీకు మంచి పేరు తెచ్చి సోలో ఒక్క సీన్ అని తీసుకెళ్లారు నన్ను బేసిక్లీ అంటే నేను ఇప్పుడు కొంచెం ఒక అంటే ఏజ్ చెప్పకూడదు అంటారు బట్ నేను చెప్పేస్తా 40 years దగ్గరలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం కూల్ ఉన్నా అప్పుడు యంగ్ ఉన్నప్పుడు మాటలు ఇట్లా వెళ్ళిపోతుండే ఆర్జే కూడా చేశా కదా సో సెటైర్లు ఇలా వెళ్ళిపోతూ ఉండేవి అనమాట ఒక చిన్న విషయం అడిగితే పెద్దగా చెప్పేసేదాన్ని పెద్ద స్టోరీ లాగా అలా సోలోకి తారక్ గారు ఉన్నారు కదా చనిపోయారు తారక రత్న గారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను ఫోన్ చేసి ఒక మూవీ ఉంది నారా రోహిత్ ది దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం చూస్తున్నారు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గో ఫర్ ద ఆడిషన్స్ అని చెప్పారు నేను అప్పుడు ఇట్లానే కాఫీ షాప్ లో ఎక్కడో ఉన్నాను పక్కనే ఆఫీస్ అన్నారు సరే విల్ గివ్ ఏ ట్రై అని చెప్పి అప్పుడు యాక్చువల్లీ మిస్టర్ పర్ఫెక్ట్ వెంటనే ఇంకా అది రిలీజ్ కూడా కాలేదు షూట్ అయిపోయింది నాకు ఇది వచ్చింది ఆడిషన్ కానీ వెళ్ళాను మనం ఎప్పుడు ఆడిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు మనకి ఎలా ఇవ్వాలో రాదు అసలు యాక్టింగే రాదు బేసిక్లీ ఏం చేయాలో తెలీదు వెళ్ళి అక్కడ డైరెక్టర్ గారు నాకు డైరెక్టర్ ఎవరో కూడా తెలియదు ఏ ప్రొడక్షన్ హౌస్ తెలియదు జస్ట్ వెళ్ళిపోయాను అంతే ఆయన అక్కడ పడుకొని సోఫా దగ్గర పడుకొని ఆయన ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నారు వెళ్ళి సార్ ఆడిషన్స్కి వచ్చాను స్వప్నిక అండి తారక రత్న గారు పంపించారు ఓ రామ్మరా అని చెప్పేసి ఆడిషన్ చేయండి అన్నారు నాకేం చేయాలో తెలియదు వెళ్ళా కెమెరా ముందుకు వెళ్ళాను వాళ్ళు పట్టుకొని మీ పేరు జస్ట్ మీ డీటెయిల్స్ చెప్పండి సరిపోద్ది ఆడిషన్ ఏం అవసరం లేదు ఇప్పుడు ఒక ఫిల్మ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ చెప్పాను అయిపోయింది ఆయన డైరెక్టర్ని కలవండి అన్నారు వెళ్ళి కూర్చుని ఆయన జస్ట్ అడిగారు ఏం చేస్తున్నావు ఇంతకు ముందు ఏం చేసావమ్మా అని అడిగారు అంతే మిస్టర్ పర్ఫెక్ట్ అన్నారా మిస్టర్ పర్ఫెక్ట్ నా ఆర్జేయింగ్ అవన్నీ నేను ఇంజనీరింగ్ చేసిన స్టోరీలు అన్ని ఎందుకు చెప్పేశాను అలా చెప్పేస్తూ వెళ్ళిపోయారు అనమాట ఆయన వెంటనే 10 నిమిషాలకి ఒక నిమిషం అమ్మా ఈ అమ్మాయి సెలెక్టెడ్ ఈ అమ్మాయిని ఓకే చేసేయండి పేమెంట్ అది మాట్లాడేసేయండి అన్నారు ఓ వావ్ అనుకొని అది అలా స్టార్ట్ అయింది కాకపోతే ఒక్క సీన్కి అని చెప్పి తీసుకెళ్లారు ఈ అమ్మాయి బాగా చేస్తుంది కామెడీ వస్తుంది అని తెలియగానే కామెడీ వర్కౌట్ అవుతుంది అని తెలియగానే హీరో అంటే ఆయనే రైటర్ కదా అప్పటికప్పుడు ఈవినింగ్ రోజు కూర్చొని రాసేవాళ్ళు అది అలా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా ఉన్నా ఫస్ట్ హాఫ్ రష్ అంతా చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించింది హీరోయిన్ తినేసింది పిల్ల అంటే ఇప్పుడు ఒక స్క్రీన్ మీద చూడగానే హీరోయిన్ నేను ఉన్నాము అంటే ఆబ్వియస్లీ చూపు నా వైపు వెళ్ళిపోద్ది హీరోయిన్ వైపు వెళ్ళదు అమ్మాయి పక్కన చిన్నగా ఇంత ఉంది మనం ఇంత ఇలా కనిపిస్తున్నాం చూడగానే ఇట్లా వెళ్ళిపోతాయి కళ్ళు సో ఈ అమ్మాయి తినేస్తుంది మొత్తం షో వద్దు ఇక్కడికి ఆపేద్దాం అని చెప్పి ఇట్లా ఆపేశారు ఇంకా సెకండ్ హాఫ్ లో అసలు కనిపించింది నేను ఆబ్వియస్లీ కదా ఇప్పుడు పెళ్ళంటే హీరోయిన్ పెళ్ళంటే ఫ్రెండ్ లేకుండా ఎట్లయితుంది బెస్ట్ ఫ్రెండ్ ఎవడు ఆలోచించరు అంత ఆలోచించట్లేదు మాకు అంత ఆలోచన రాలేదు ఆ టైంలో అంత ఆలోచించరు బెస్ట్ ఫ్రెండ్ లేదండి ఇప్పటికీ రావట్లేదు నువ్వు తినేస్తున్నావు అంత మొత్తం స్క్రీన్ మీద అక్కడ కాపేద్దామని ఆపేశారు ఎక్కడ అంత అన్యాయం అండి అన్యాయమే ఉంది నాకు ఫస్ట్ హాఫ్ అంతా వచ్చింది కదా ఇప్పటికీ సోలో గుర్తుపెట్టుకున్నారు ఇప్పటికీ నేను వెళ్తే మీరు సోలోలో చేశారు కదండి మీరు ఇప్పటికీ దట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ అంటే డైరెక్టర్ ఎప్పటికీ నేను అలా రుణపడిపోయి ఉంటాను మిమ్మల్ని చూసినప్పుడు నాకు కూడా ఫస్ట్ స్ట్రైక్ అయ్యింది సోలోనే ఎవరికైనా అదే స్ట్రైక్ అవుద్ది బికాజ్ అది మంచి రోల్ తెచ్చిపెట్టి బట్ తర్వాత ఒక బూమింగ్ కెరీర్ ఉండాలి అసలు మీరు కొంచెం ఏమన్నా అపోజ్ చేసుకుంటూ వచ్చారా నాకు ఆన్ స్క్రీన్ బిహైండ్ ద కెమెరా కావాలి అలా ఏం లేదు అప్పుడు వచ్చినవన్నీ అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను కాకపోతే నాకు ఎక్కువ పెద్ద హీరో ఫిల్మ్స్ రాలేదు ఇన్ ద సీన్స్ వచ్చినా కూడా చిన్న క్యారెక్టర్స్ ఉంటుండే అంటే ఏదో గుంపులో గోవిందా పక్కన ఎంతెందుకు నా సోలో అయిపోయిన తర్వాత నిప్పు అని ఒక ఫిల్మ్ చేశాను రవితేజ గారు గుణశేఖర్ గారు దాంట్లో నాకు జస్ట్ చుట్టుపక్కల ఒక క్యారెక్టర్ ఒక ఇది ఉంటుంది నేను చెప్పేసాను ఒక 1 week అయిన తర్వాత నాకు అర్థమైపోయింది మ్యాటర్ వద్దండి నేను ఇలా చేయలేనండి ప్లీజ్ అండి ఈ 2 సినిమాలు చేస్తున్నా అప్పటికి ఇంకా రిలీజ్ అవ్వలేదు మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజ్ అయింది కానీ సోలో రిలీజ్ అవ్వలేదు అప్పుడు వాట్సాప్లు ఇవన్నీ కూడా లేదు ఇంత సోషల్ మీడియా ఏం లేదు సో ఐ టోల్డ్ దెమ్ నేను చేయలేను అని చెప్పేసి ఒక 1 week చేసేసి వచ్చేసాను ఆ మూవీలో నుంచి అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి నేనేంటంటే అప్పుడు నేర్చుకున్న ఏంటంటే చిన్న క్యారెక్టర్ పెద్ద మూవీలో చిన్న క్యారెక్టర్ చేయడం కన్నా పెద్ద క్యారెక్టర్ చిన్న మూవీలో చేద్దాం అంటే ఒక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి డబ్బులు అయినా రావాలి మంచిగా లేదంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి మీరు ఎలా చెప్పారు అదే VIP 2 లో ఉంటది కదా
డైలాగ్, నేను పులికి తోకలా ఉండడం కంటే పిల్లికి తలగానే ఉంటానని. అలా అని కాదు, నేను బేసిక్లీ మనీ ప్రిఫరెన్స్ కన్నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మేబీ అందుకే నేను ఇన్ని సినిమాల్లో లేనేమో, అంతే భజనలు చేయడాలు ఇవన్నీ మనకి రావు. ఉన్నది చెప్పేసేయడం. క్యారెక్టర్ బాగుంది. ఇప్పటి వరకు కూడా నాకు వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఉందండి క్యారెక్టర్ అంటే, సోలో చేసిన తర్వాత ఎలా పడిపోయిందంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అలా లావుగా ఉండి ఒక సీరియస్ ఇప్పటికి కూడా ఫోన్ చేయడం, మేడం సోలో క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ అండి, సూపర్ ఉంది, ఆల్రెడీ సోలో చేసి ఇన్నేళ్ళు అయిందిరా ఇంకా కూడా సోలో క్యారెక్టర్ అంటారంట. మేబీ దాని వల్ల తగ్గిపోయి ఉండొచ్చు. దాని తర్వాత బాగానే చేశాను చాలా. ఇప్పుడు చూస్తే 43 to 44 ఫిల్మ్స్ చేస్తున్నా నేను ఓ బేబీకి ముందు. అంటే 5 years బ్యాక్ వరకు 42 ఫిల్మ్స్ చేసున్నాను. దాని తర్వాత ఇంకా ఓ బేబీ వచ్చిన వాటి నుంచి కొంచెం తగ్గించాను బికాస్ ఆఫ్ యాక్చువల్లీ హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ అని మీకు ఎవరైనా ఒక నెరేటివ్ ఇచ్చారనుకోండి, పిచ్ చేశారు, అప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంకా చెప్పలేదు కథ, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే కొంతమంది హీరోయిన్స్ కి బలం అవుతారు, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తా ఉంటారు. కొంతమంది ఏంటంటే హీరోస్ తో టీస్ చేస్తా ఉంటారు. లేదంటే కొన్ని ఏంటంటే ఫుల్ ఫన్ ఏదో సంథింగ్ ఉంటది, హీరోకి ఆపోజిట్ లో ఉంటది, హీరోని చీట్ చేసే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి, లైక్ బేబీ లాంటి సినిమాలు. సో మీరు ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? నాకు ఎక్స్పెక్టేషన్స్ అంటే అట్లీస్ట్ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది దాంట్లో, లేక మన యాక్టింగ్ ఎబిలిటీ చూపించుకుందాం. ఎందుకంటే ఐఎమ్ వెరీ ష్యూర్ నాకు స్టార్టింగ్ లో యాక్టింగ్ రాదు. బేసిక్లీ నేను యాక్టర్ కాదు స్టార్టింగ్ లో. సో నాకు యాక్టింగ్ రాదు. ఎక్స్పీరియన్స్ కొద్దీ వచ్చింది. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది క్యారెక్టర్స్ తగ్గిపోతూ వచ్చాయి. ఇప్పుడు ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అఫ్ కోర్స్, కానీ దాని తర్వాత క్యారెక్టర్స్ తగ్గిపోయాయి. ఇప్పటికి చూసుకున్నా కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చిందంటే చేయకుండా ఉండము. బేసిక్లీ వీ హ్యావ్ దట్, అంటే వీ హ్యావ్ టు షో ఆ టాలెంట్ అని, లేదంటే అబ్బా ఈ క్యారెక్టర్ చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. బట్ రాలేదు. మరి మేబీ ఏమో రాసి పెట్టింది వస్తుంది అంటారు కదా. బట్ వాట్ ఐ లైక్ ఈజ్, అంటే కొంతమంది నార్మల్ గా ఐ మీన్ వేరే ఆలోచనలతో రావచ్చు, ఆన్ స్క్రీన్ రాగానే మిగిలినవన్నీ పోతాయి. బికాస్ ఆన్ స్క్రీన్ వచ్చే ఫేమ్ వేరు. మీరు సోలో తర్వాత అది బాగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, దగ్గరికి వచ్చి అందరూ ఫోటోస్ తీసుకోవడం, ఆ టైంలో ఫోటోస్ లేకపోతే అట్లీస్ట్ ఆటోగ్రాఫ్ అని అడగడం. ఫోటోస్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, ఈ సెల్ఫీ కెమెరాస్ ఎక్కువ లేదు. ఇప్పుడు 2012 ఆ టైంలో మీకు సెల్ఫీ కెమెరాస్ ఇలాంటివి తక్కువ కాబట్టి తీసుకుంటారు. బట్ ఆటోగ్రాఫ్స్ కూడా ఉండేవండి. ఆటోగ్రాఫ్స్ ఉన్నాయి. అంతెందుకు మిస్టర్ పర్ఫెక్ట్ మేము రీల్ తో చేసిన ఫిల్మ్ మిస్టర్ పర్ఫెక్ట్ సోలో కూడా రీల్ ఇది, దాని తర్వాత డిజిటల్ అయింది కెమెరా. బట్ మీది ట్రూ లవ్ అని నాకు అర్థమైంది. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద స్టిల్ మీ ఎయిమ్ ఎప్పుడు అదే ఉంటుంది, అల్టిమేట్ ఎయిమ్. యాక్చువల్లీ మీరు స్టార్టింగ్ మాట అన్నారు కదా, ఏమన్నారు సోలో డైరెక్టర్ మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత? తినేస్తున్నా అన్నారు. నేను మిమ్మల్ని బుర్ర తినేస్తున్నాను, తినకుండా తినండి స్టార్ట్ చేయండి ఏదన్నా, ఆడియన్స్ అదే అనుకుంటారు. ఓహో ఇంటి పాపం వీడు బుర్ర తినేస్తున్నాడు మొత్తం పాపం ఆవిడ నేను తినకుండా. అంటే చూస్తే తినాలనిపిస్తుంది కానీ థ్యాంక్ యూ సో మచ్. నా ఒక్కదానికేనా? నేను తింటానండి. యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేద్దామా? డీటాక్స్ కలర్ఫుల్ గా ఉంది అంటున్నారా? ఏమన్నారు? డీటాక్స్ బౌల్. యాక్చువల్లీ నేను ఏదో నా రెస్టారెంట్ లా చెప్పాను, డీటాక్స్ బౌల్ ఇది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా. నేను తిన్నది ఎందుకంటే నన్ను అందరూ, నాకు ఒక ఐడెంటిటీ ఉందండి బయట, టాక్సిక్ ఏదో అని. ఇప్పుడు అనవసరంగా తింటే డీటాక్స్ అయిపోతాను కాబట్టి మీరు తినండి. నాకు కూడా టాక్సిక్ అని కాదు, లాగ్ ఉంది ఇంత హెల్దీ తిందా జనాలకి తెలుసు, తిందాం మెల్లగా. ఓకే. సో నాన్ వెజ్ అసలు తినరా? నాన్ వెజ్ నేను మానేసాను. అంటే పెట్స్, యానిమల్స్ కొంచెం ఆ కైండ్ ఆఫ్ చిన్నప్పటి నుంచి నాకు అంత నాన్ వెజ్ అంత ఇంట్రెస్ట్ కూడా. మీరు ఫోన్ మానేసారు కానీ మాకు అలాంటివి ఇంజెక్ట్ చేస్తే ఇంజెక్ట్ అయ్యే విషయాలు కావాలి అబ్బాయిలు. అంటే మీరు పెట్స్ అంటే మేము యానిమల్ లవర్స్ కాదా అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఒకసారి. అలా అనిపిస్తుంది కానీ మీరు చేయరు ఆపరు నాన్ వెజ్. ఎందుకంటే మా ఆయనే దానికి ఇది ప్రూఫ్. మా ఆయన నాన్ వెజ్ లేకుండా ఒక పూట కూడా తినడు. మీకు వర్క్ లో పాపం క్రియేటివ్ వర్క్ లో ఆయన చాలా హెల్ప్ చేస్తున్నారు కదా పెగ్గేసి, దానికి మరి పెగ్గుకి ఇంకోటి ఏదో ఉండాలి కదా. షమ్మా అబ్బాయిలు ఎంతైనా సపోర్ట్ కదండి. ఆబ్వియస్లీ అమ్మాయిలు ఎవరు లేరు నాకు సపోర్ట్ చేయడానికి. యాక్చువల్లీ అమ్మాయిల్ని అబ్బాయిలు సపోర్ట్ చేసి అమ్మాయిలు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎవరు ఉంటారండి అప్పుడప్పుడు ఇలాంటివి. సరే నేను ఇప్పుడు మిమ్మల్ని మీరు నాన్ వెజ్ తినండి, మొత్తం మీరే తినండి ఈరోజు. ఓకే ఓకే. సో మీరు ఐ మీన్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మూవీస్, చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ మూవీ ఏం చూసారు? అయిపోయారు. ఇప్పుడు అందరితో తిట్టించడానికి రెడీగా ఉన్నట్టు. లాస్ట్ మూవీ జగదేగుడు అట్లా ఒకసారి రిలీజ్ చూసాను. చాలా తెలివైన ఆన్సర్ ఇది, మేము యాక్సెప్ట్ చేయం. కొత్త సినిమాలు రిలీజ్ కాకుండా రిలీజ్ అయిన సినిమాలు
దొరికేస్తా ఇప్పుడు నేను. రీసెంట్ గా అంటే నేను థియేటర్కి వెళ్ళలేదు బేసిక్లీ, కొంచెం రైటింగ్ లో ఆ సైడ్ బిజీగా. థియేటర్స్ అంతరించిపోతున్నాయి. ఐ మీన్ థియేటర్స్ కాదు, థియేటర్స్ వచ్చే ఆడియన్స్ అంతరించిపోతున్నారు. ఒక స్టార్ యాక్ట్రెస్ ఆమె సపోర్ట్ చేస్తున్నారు. స్టార్ అంటే నాకే బాధ వేస్తుంది. ఓడి అమ్మ, నన్నే స్టార్ అంటే ప్రభాస్ ఏమన్నా మీరే చెప్పాలి, ప్రభాస్ ఏమన్నా మరి. గెలాక్సీ అనొచ్చు, నేను స్టార్. గెలాక్సీ, రైట్ రైట్. ఓకే, తినండి. అసలు మీరు కనీసం ఏది టేస్ట్ చేయలేదు, టేస్ట్ అన్న చెప్పండి. ఇది వెజ్ అండి, వెజ్ లో చాలా బాగుంటది టేస్ట్. నాన్ వెజ్ కన్నా ఒకసారి ట్రై చేయండి. లేదు, నాన్ వెజ్ ఎప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, ఈ తినేవన్నీ మన కోసమే పుట్టాయేమో అని. రామ రామ, నేనేమో వెజిటేరియన్ బై చాయిస్. మీ ఇంకో విషయం తెలుసా, ఫన్నీ విషయం చెప్తా. నేను నాన్ వెజిటేరియన్ అంటే, వెజిటేరియన్ అంటే ప్యూర్ వెజ్ కాదు, మళ్ళీ ప్రాన్స్ తింటా. మరి పాపం అవి ఏం పాపం చేసుకున్నాయండి? వాటికి ఒక మనసు ఉంటది, వాటికి ఒక జీవం ఉంటుంది. కనిపించిందా మీకు ఆ మనసు? బ్లడ్ కనిపించింది. ఓపెన్ చేసినప్పుడు నడ్డి విరిస్తే వెనకాల బ్లాక్ గా ఉంటుంది, అది మనసు అని ఫీల్ అవుతాం. నడ్డి ఎందుకు విరిచారు దాన్ని? తల కదా విరిచాల్సింది. బేసిక్లీ ఇప్పుడు మామూలుగా ఆకుకూరలు ఉన్నాయి, వాటికి కూడా ప్రాణం ఉంటుంది, కాకపోతే మనకు బ్లడ్ కనిపించదు కాబట్టి తింటాం. మొత్తం మొక్కని చంపేయం కదా, జస్ట్ కోసుకుని తింటాం, మళ్ళీ వచ్చేస్తాయి. మరి మరి అన్ని మీరు ఎగ్ తినొచ్చు అలాంటప్పుడు, ఎందుకంటే మళ్ళీ ఎగ్ పెడుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు ప్రాన్స్ ఎందుకు తింటున్నారు? ప్రాన్స్ లో బ్లడ్ రాదు కదా, దాని ఎక్స్ప్రెషన్ కనిపించదు, బ్లడ్ రాదు. ఓ, అది బాధపడినా పర్లేదు, మీకు ఎక్స్ప్రెషన్ కనిపించకూడదు. ఇది ఒక సాడిజం ఉంది. సాడిజం కాదు ఇప్పుడు, లేకపోతే డైరెక్టర్ కదా, ఎక్స్ప్రెషన్ మంచిగా ఇవి, చచ్చిపోయే ఎక్స్ప్రెషన్ ఇవ్వని చెప్పండి. అంటే మనం చంపం కదా, వేరే వాళ్ళు చంపుతారు. దానిలో ఏంటంటే ప్రాన్స్, ఇప్పుడు దోమలు చచ్చిపోయినా, ఈగలు చచ్చిపోయినా పెద్ద బాధలేదు, వాటిని తినలేం కాబట్టి మనం తినం, అంతే. తినే వాళ్ళు తింటారు. సో నేను ప్రాన్స్ తింటాను బేసిక్లీ. నాకు ఫిష్, చికెన్, మేక ఇవంటే పాపం ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. కీటకాలు లాంటి వాటిని తినచ్చులే అని చెప్పి అన్ని కీటకాలు తినలేం కాబట్టి ప్రాన్స్ అలానే కనిపిస్తుంది కాబట్టి ప్రాన్స్ తింటాను. బట్ కీటకాల్లో కొన్ని కొన్ని మనకి, ఐ మీన్ మన కోసం కొన్ని కాంట్రిబ్యూట్ చేస్తాయండి, వాటి సర్వీస్ ఉంటాయి. మీకు మస్కిటోస్ ఉన్నాయి, మ్యూజిక్ డైరెక్టర్ లాగా నైట్ ప్లే చేస్తూ ఉంటాయి. మ్యూజిక్ మీకు ఛార్జింగ్ లేకపోయినా ఫోన్ లో వచ్చి దగ్గర అని చెప్పి ఒక ట్యూన్ ఇచ్చి. అయితే మీకు మిమ్మల్ని ఈసారి తమన్ గారి దగ్గరకో వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను, గ్యారంటీగా మీరు ఇదే చెప్పండి. యా, ఓకే. సో ఈ జనరేషన్ ఫిల్మ్ మేకింగ్ కి అప్పుడు ఫిల్మ్ మేకింగ్ కి ఏమన్నా మీకు ఏమన్నా డిఫరెన్సెస్? చాలా డిఫరెన్స్. ఇప్పుడు చేతిలో కెమెరా ఉంటే తీసేయచ్చు సినిమా, అంటే సినిమా తీసేయచ్చు ఇన్ ద సెన్స్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసేయచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియో తీసేయచ్చు. యూ హ్యావ్ మెనీ ప్లాట్ఫామ్స్. అప్పుడు మాకు షేర్ చేసుకోవడానికి వాట్సాప్ కూడా లేదు, ఆర్కుట్ ఉండేది. ఆర్కుట్ లో అంత చాలా మేము, అంటే ఒక టెస్టిమోనియల్స్ రాసుకోవడానికి, ఫేస్బుక్ కూడా అప్పుడు రీసెంట్ గా వచ్చింది, వ్లాగ్స్ లాగా రాసుకోవడానికి. లేకపోతే నేనైతే మరీ ఘోరంగా వేరే వాళ్ళతో నా టెస్టిమోనియల్స్ వాళ్ళ అకౌంట్ లో నుంచి నాకు నేనే రాసుకునేదాన్ని. ఇప్పుడు ఫేక్ అకౌంట్స్ గురించి ఉన్నాం కానీ, అంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మనం కమెంట్లు పెట్టుకునే సంస్కృతి మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఎప్పుడో సెల్ఫీలు కూడా అప్పుడే స్టార్ట్ చేసాం. అప్పుడు ముందు కెమెరా ఉంటే చాలా, కెమెరా వెనక్కి తిప్పి కూడా ఫోటో తీసుకొని అవి ప్రింట్లు వేయించుకొని అవన్నీ కూడా ఉండేవి. ఫిల్మ్ మేకింగ్ లో చేంజెస్ అడిగాను అప్పటికి. మేకింగ్ ఆబ్వియస్లీ చేంజెస్ ఉన్నాయి. రీల్ వచ్చేసాక యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ టేక్స్. ఇంతకుముందు రీల్ ఉన్నప్పుడు అలా కాదు. బేసిక్ గా చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. మిస్టర్ పర్ఫెక్ట్ కి మేము ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా వెళ్ళాం, ఆస్ట్రేలియా వెళ్ళాం. రీల్ తీసుకొని వెళ్ళారు. మేమందరం బాగానే చేసేవాళ్ళం. సాగర్ ఉన్నాడు కదా, ఆర్కే నాయుడు, తనకి సీరియల్స్ అలవాటు అయిపోయి తనకి అదే బాడీ లాంగ్వేజ్ వచ్చేది. ఒక అంటే అప్పట్లో తను ఒక ఇన్స్పెక్టర్ లాగా చేశాడు, సంథింగ్ రౌడీ ఇన్స్పెక్టర్ ఒకటి చేశాడు. తనకి ఆ బాడీ లాంగ్వేజ్ అలవాటు అయిపోయింది. ఇలా ఉండేవాడు. ప్రభాస్ని అడగాలి, అరే కనీసం నేను ఇప్పటికైనా మార్పు అనేది సంథింగ్ ఏదో డైలాగ్, తను ఇట్లా ప్లీజ్ రా, సారీ రా, ఏమనుకోకరా ఇది చెప్పాలి. చెప్తాను, అరే సారీ రా, ఏమనుకోకరా అన్నాడు. ఆయన అలా కాదమ్మా, నువ్వు ఫ్రెండ్ లాగా అని ఒక 2-3 సార్లు చెప్పారనమాట. ఇంకా టేక్లు తీసుకునేటప్పటికి మనకి కట్ అయిపోతూ ఉంటాయి కదా, మనకి అన్ని డైలాగులు లేకపోయినా సాగర్కి డైలాగులు ఎక్కువ ఉండేవి బికాస్ ఆఫ్ హిస్ పాపులారిటీ. తన వల్ల మా అందరివి కూడా కట్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ రీల్ ఇదనమాట. అలాంటి కొన్ని ఎక్స్పీరియన్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు, యూ కెన్ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ టేక్స్. ఇది వాలేదా, ఓకే కట్, మళ్ళీ ఇంకోటి డిలీట్, ఇంకోటి అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకోవచ్చు.
సో ఆబ్వియస్లీ చేంజ్ అయిపోయినట్టు. ప్రమోషన్ కూడా ఇంతకు ముందు అంతెందుకు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయినప్పుడు కూడా ఎవరైనా కొత్త యాక్టర్స్ రావాలంటే ఐ యూస్ టు టేక్ ఆడిషన్స్ ఫర్ న్యూ పీపుల్ అనమాట. ఆడిషన్స్ చేసేటప్పుడు నేను పర్టికులర్గా చెప్పేదాన్ని, నాకు టిక్ టాక్ వీడియోస్, రీల్స్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ పంపించొద్దు. బికాస్ మీ ఎబిలిటీ ఏంటో చూడాలనుకుంటున్నా, మీ ఎక్స్ప్రెషన్స్ చూడాలనుకుంటున్నా. ఎన్ని ఫిల్టర్లు వేసి పంపించేస్తే వచ్చిన తర్వాత మనిషి అలా ఉండరు. ఎంతమంది అమ్మాయిలను చూసానంటే అలా ఫొటోస్ లో, టిక్ టాక్ వీడియోస్ లో చాలా డిఫరెంట్. అంతెందుకు నేనే ఈ యాంగిల్లో తీసుకుంటే సన్నగా ఉంటా, బ్యాక్ కెమెరాతో ఇలా తీస్తే లావుగా ఉంటా. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను కనిపించేది లావుగా ఉంటా, కానీ నా ఇన్స్టాగ్రామ్స్ లో నేను సన్నగా ఉంటా. ఇలా పెట్టుకొని తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫొటోసే పెడతాం, అదే ఐ మీన్ సన్నగా కనిపించే ఫొటోసే పెడతాం. అలాంటివన్నీ ఇప్పుడు ఈజీ అయిపోయింది. సో చాలా డిఫరెన్స్ వచ్చింది. అందుకే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయిపోయింది. కాకపోతే నాలాంటి వాళ్ళు ఏమైపోయారంటే అలా ఉండిపోయారు అనమాట. ఇటు చేంజ్ అవ్వలేకపోతున్నాం, అక్కడ ఉండలేకపోతున్నాం అలా. సో జస్ట్ వెయిటింగ్ ఫర్. మీరు ఇప్పుడు కూడా మేకప్ ప్రిఫర్ చేయరనుకుంటా కదా అసలు? అంటే మేకప్ వేసుకున్నప్పటి నుంచి టచ్ అప్ అని అదని ఇదని, బేసిక్లీ ఐఎమ్ వెరీ లేజీ. ఆ మేకప్ వేసుకోవడానికి కూర్చొని అంత మేకప్ వేసుకొని టైం తీసుకొని మళ్ళీ దానికి ఒకళ్ళని పక్కన పెట్టుకొని గొడుగు పెట్టుకొని ఆ మేకప్ కారిపోకుండా మళ్ళీ టచ్ అప్ ఎందుకు అవి వెరీ వెరీ మేము లేజీ అంటున్నారు కదా, చాలా పెద్ద షాక్ అది బేసిక్. ఎందుకంటే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటే మీరు ఎంత వర్క్ చేస్తారు అసలు, ఎంత ఆర్గనైజ్డ్ గా బ్రతకాలి. పొద్దున్న లేచి షెడ్యూల్ పెట్టుకుని ఎవడు రాపోయినా మీ బాధ్యత. అవును, మా మమ్మీ అదే అంటారు బేసిక్లీ. షూటింగ్ ఉందంటే నువ్వు అసలు మేము ఎవ్వరం చెప్పక్కర్లేదు. 4 o'clock నిద్రపోకపోయినా 4కి అలారం పెట్టుకోకపోయినా లేచేసి వెళ్ళిపోతాను. అదే షూట్ లేదంటే ఈవినింగ్ 4 వరకు లేవను. మమ్మీ అదే అంటారు. అప్పుడు లేజినెస్ అలా వచ్చేస్తుంది ఇంట్లో ఉంటే. షూట్ లో ఉంటే మాత్రం ఒక్క 5 minutes కూడా కూర్చోను, అలా వర్క్ చేస్తా అనమాట. మేబీ అది ఇంట్రెస్ట్ కదా. ఓకే ఓకే, కొంచెం తాగండి. నేను విన్నా మీరు కూడా యాక్టింగ్ లోకి వద్దాం అనుకుంటున్నారా? ఎవరన్నారు? లేదు లేదు లేదు, యాక్టర్ ధనుష్ అని విన్నా. లేదు సారీ దర్శన్ అని. ధనుష్ ధనుష్కి ఈరోజు సినిమా రిలీజ్ అయింది. అదే అందుకనే పోన్లండి అమ్మ, నాకు ఆయన చాలా ఇష్టం. చూసారా అనుకోకుండా నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి బేసిక్. ఏదో ఒకసారి చూపించండి. వద్దు. యాక్టర్ దర్శన్ ని నేను యాక్టర్ ధనుష్ అన్న అంత. అదే నేను ఒకసారి లేదు, ఒకవేళ మచ్చ లేకపోతే నేనే మచ్చ పెడతా, ఎందుకంటే నాకన్నా అవసరం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయించుకుంటా మచ్చ పెట్టి. ఓకే, సో ఓకే, ఐ మీన్ రీసెంట్ గా చూసిన సినిమా చెప్పారు, చాలా పాత సినిమాలన్నీ తీసుకొచ్చారు.